ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ మరొకసారి శుభములు. మరి గత 2 వారాలుగా మనం జూమ్‌లో కలుసుకోలేకపోయాము. ఎందుకంటే నేను ఇండియా వెళ్ళటం వల్ల ఈ దినమే ఒక 3 గంటల క్రిందట మరలా నేను దేవుడు నన్ను క్షేమంగా కోవిడ్‌కి తీసుకొని వచ్చినందుకు దేవునికి వందనములు, స్తోత్రములు. మరి ఈ దినము నుంచి డిసెంబర్ 1వ తేదీ అనగా నిన్నటి దినం నుంచి మనము అడ్వెంట్ దినముల్లోనికి అనగా క్రిస్మస్ కాలంలోనికి ప్రవేశించి ఉన్నాము. ఈ దినానికి నేను పవర్ పాయింట్ ఏమీ తయారు చేయలేదు గానీ, అనేక విషయాలు మనము మరి ధ్యానం చేయవలసి ఉంది. వచ్చే వారానికి నేను కొన్ని పవర్ పాయింట్‌లో మీకు కొన్ని విషయాలు తయారు చేస్తాను. దానికి ముందు మరి క్రిస్మస్ సంబంధించి ఆ యొక్క ఫ్లేవర్ అనగా క్రిస్మస్ దినాల్లోకి మనం వచ్చాము అని గుర్తు చేస్తూ ఒక చక్కని కీర్తనను సహోదరులు అగస్టిన్ గారు పాడటానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఆయన్ని పాడవలసిందిగా కోరుచున్నాను. ఓకే అండి. సౌఖ్యానందమూలిచ్చు కొందము క్రిస్మస్ కాలము వచ్చేను, పాపలోకమందున క్రీస్తు పుట్టినందున క్రైస్తవ సంఘం సంతసింపు. సౌఖ్యానందమూలిచ్చు కొందము క్రిస్మస్ కాలము వచ్చేను, యుగయుగములకు ముక్తి కల్గే మనకు క్రైస్తవ సంఘం సంతసింపు. సౌఖ్యానందమూలిచ్చు కొందము క్రిస్మస్ కాలము వచ్చేను, దూత సైన్య గోత్రము స్వల్పు దేవు స్తోత్రము క్రైస్తవ సంఘం సంతసింపు. క్రైస్తవ సంఘం సంతసింపు. ఓకే అండి. థ్యాంక్ యూ సో మచ్. చక్కటి ఈ పాట ఎప్పుడైతే పాడామో క్రిస్మస్ కాలంలోనికి మనము ప్రవేశించి ఉన్నాము. సౌఖ్యానందము లిచ్చు కొందము ఎక్స్చేంజ్ అవర్ జాయ్. సంఘము అంతా సంతోషించును, ఆ సౌఖ్యానందం పొందును అనేసి ఈ పాట చాలా ఓల్డ్ సాంగ్. ఇప్పుడు కనుమరుగైపోతుంది, చాలా మందికి తెలీదు. అవునండి. సో ఇది మరలా మనం గుర్తు చేసుకొని పాడుకుంటాం ద్వారా అది మనకెంతో ఆశీర్వాదకరం. మరి ఒక పాట కూడా ఉంది, అయితే మనకి సమయం లేదు కానీ ఒక్క 2 చరణాలు పాడండి లేకపోతే. సరేనండి. సరే. వినరేయో నరులారా, వీణులకింపు మేరా, మనల రక్షింప క్రీస్తు మనుజావతారుడయ్యే వినరే. అనుదినమున దేవుని తనయుని పదవన జంబులు మనమున నిడి కొనుచును. వినరేయో నరులారా, వీణులకింపు మీరా, మనల రక్షింప క్రీస్తు మనుజావతారుడయ్యే వినరే. నరరూపు భూని ఘోర నరకుల రమ్మని
దురితము బాపు దొడ్డ దొరయవు మరి ఆవర పుత్రుడు కరమరుదగు కల్వరి గిరిదరి కరిగిరయంబున ప్రభు కరుణను గనరే. ఆనందమైన మోక్షమందరికీయ దీక్ష పూనీతనమే నీ సిలువ ప్రాణు నణచి మృతి పొందెను దీన దయాపరుడైన ముడు జానుగయాగము సలిపిన తెరగిది. వినరేయో నరులారా వీణులకింపు మీరా మనల రక్షింప క్రీస్తు మనుజావతారుడయ్యే వినరే. అనుదినమున దేవుని తనయుని పదవన జంబులు మనమున నిడికొనుచును. అంతే, ఓకే. 2 చరణాలు. యా, థ్యాంక్ యూ వెరీ మచ్. నిన్నటి దినం నుంచి మన సంఘ పంచాంగం ప్రకారం మనము అడ్వెంట్ కాలంలోనికి ప్రవేశించున్నాము. సంఘ పంచాంగంలో మరి అడ్వెంట్ కాలంతో ప్రారంభించబడి క్రీస్తు శ్రమలు, పెంతెకోస్తు, పునరుద్ధానం ఇవన్నిటితో త్రిత్వంతో ఈ పంచాంగం మరి సంవత్సరం అంతా ఉంటుంది. ఇది అడ్వెంట్ కాలంతో ప్రారంభమవుతుంది. ఆ విధంగా నిన్నటి ఆదివారం అడ్వెంట్ మొదటి ఆదివారంగా మనం ఆల్మోస్ట్ మెయిన్ లైన్ చర్చెస్ అన్నిటిలో ఆచరిస్తుంటారు. అయితే మనం కరెక్ట్గా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, చాలామంది మాకు ఇవన్నీ తెలీదు, మేము ఇవేమీ పాటించమంటారు. అందులో తప్పేం లేదు. అడ్వెంట్ అంటే ఏంటంటే ఆగమనములు, ఎక్స్పెక్టేషన్స్, ఎదురు చూచు లేదా కనిపెట్టు కాలము, గుర్తు చేసుకునే కాలము, దర్శించు సమయం, దేవుడు మనల్ని దర్శించే సమయం, లేదా దేవుడు మన ప్రార్థనలు విని మనలను గుర్తు చేసుకునే ఈ సమయాన్ని అడ్వెంట్ అని అంటూ ఉంటాం. అడ్వెంట్ అంటే ఆగమనములు. ఇది డిసెంబర్ మొదటి వారం నుంచి ప్రారంభమై 4 వారాలుగా ఉండి తదుపరి క్రిస్మస్ మనము ఆచరించనున్నాము. ఈ 4 వారాలు 4 ముఖ్యాంశాలను మనం ధ్యానం చేస్తుంటాం. అందులో మొట్టమొదటిది ఏంటంటే నిరీక్షణ, హోప్. ఆ నిరీక్షణ ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది, అది ఇప్పుడు ఎలా కంటిన్యూ అవుతుంది అనేది మనం కొద్దిసేపు ధ్యానం చేద్దాము. మరి నిరీక్షణ కాకుండా తర్వాత నెక్స్ట్ 2వ వారంలో అది దేనికి సూచనగా ఉందంటే సమాధానము. ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం. అదే 3వదేమో సంతోషము, జాయ్. సో మొదటిది నిరీక్షణ, 2వది భూమి మీద ఆయనకి ఇష్టలైన మనుషులందరికీ సమాధానము కలుగునుగాక, ఆ సమాధానం. 3వది సంతోషం. 4వది ప్రేమ. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడను నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. కాబట్టి దేవుడు మనలను ప్రేమించిన ఆ ప్రేమను మనం గుర్తు చేసుకుంటూ మనము కూడా ఆ ప్రేమను రెసిప్రొకేట్ చేస్తూ ఇతరులకు, అనగా క్రిస్మస్ టైంలో అనేక మంది పేదవారికి, స్నేహితులకి మనము గిఫ్ట్స్ ఇస్తూ ఉంటాం. సో క్రిస్మస్ ఈజ్ ద సీజన్ ఆఫ్ ఎక్స్చేంజింగ్ గిఫ్ట్స్. మరి క్రిస్మస్ మనం ఆధ్యాత్మికంగా ఈ క్రిస్మస్ని అనుభవిస్తుంటాం, ఆచారపరంగా ఈ క్రిస్మస్ని ఫాలో చేస్తుంటాం. ఆచారపరంగా అంటే మనం క్రైస్తవ కుటుంబంలో పుట్టాం కాబట్టి క్రిస్మస్ అనేది ఒక పండగ. ఆ పండగకి సంబంధించిన కొన్ని హడావిడి, ఇంట్లో డెకరేషన్ అని, లేకపోతే
మంచి మంచి వంటకాలు తినే మరి ఈటబుల్స్, స్నాక్స్, వేరే వేరేగా స్నాక్స్ తయారు చేస్తారు. మరి తల్లులు చక్కటి చక్కటి షేపుల్లో నక్షత్ర రూపంలోనూ, దేవదూతల రూపంలోనూ, క్రిస్మస్ ట్రీ రూపంలోనూ, ఈ బిస్కెట్స్, కేక్స్ రకరకాలుగా, అంటే ఒక్కొక్క దేశ ఆచారం బట్టి రకరకాలుగా తయారు చేస్తుంటారు. మనం మన ప్రాంతంలో ఏవైతే ఉందో దానితో, ఆ ఆచారంతో క్రిస్మస్‌ని ఎక్కువగా ఆచరిస్తూ ఉంటాం. కొన్ని విలేజెస్‌లో క్రిస్మస్ దినాన్న ఒక రాత్రంతా కూడా ఆ విలేజ్‌లో ఉన్న క్రైస్తవులు, క్రైస్తవేతరులు అందరూ తీసుకొని వచ్చిన ఫలాల్ని వేలం వేసి పండ్ల పాటతో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ ఏంటంటే ఆచారపరంగా చేసే క్రిస్మస్. అయితే ఆత్మీయ క్రిస్మస్ క్రీస్తు నిజంగా మన హృదయంలో జన్మించితేనే అది నిజమైన క్రిస్మస్. మనము చేసుకునే కంటే ఆ క్రిస్మస్ ఆనందాన్ని ఎవరికైతే లేదో వారికి ఆ ఆనందాన్ని మనం పంచడం ద్వారా నిజమైన ఆత్మీయ క్రిస్మస్‌ని మనము ఎంజాయ్ చేయగలం, పొందుకోగలం. ఎందుకంటే అనేక మంది ఆ క్రిస్మస్ ఆనందం లేకుండా ఉంటారు. వారినప్పుడు మనం దర్శించి వారికి ఆ ఆనందాన్ని కలుగజేయాలి. నేను కువైట్ వచ్చేంత వరకు ప్రతి సంవత్సరం క్రిస్మస్‌కి రాజమండ్రిలో 24వ తారీఖు క్రిస్మస్ అయిపోయిన తర్వాత నైట్ అలాగా రాజమండ్రి అన్ని ప్రాంతాల్లో తిరుగుతూ మిగిలిన 7 సంఘాల్లో ఎలా జరుగుతుంది క్రిస్మస్ అని చూస్తూ ఒకసారి ఒక సన్నివేశాన్ని చూశాను నేను. అదేంటంటే గోదావరి స్టేషన్ దగ్గర ఒక ఆహ్, మూల ప్రాంతం ఉంటుంది. అక్కడ కుష్ఠరోగులందరూ కలిసి క్యాండిల్స్ వెలిగించి, వారి చేతులు అన్నీ సగం సగం వేడితోటి చక్కగా చప్పట్లు కొడుతూ మంచిగా పాట పాడుతుంటే చూశాను నేను. అప్పటినుంచి ప్రతి సంవత్సరం వెళ్ళి వాళ్ళ దగ్గర ఒక పావుగంట టైం స్పెండ్ చేసి, వాళ్ళకి ఏమైనా క్రిస్మస్ ఆనందాన్ని కలుగజేయటానికి ఇచ్చినప్పుడు వారు ఎంతగానో జేజే కొట్టేవారు. క్రీస్తు నేడు పుట్టెను హల్లెలూయా అని చాలా గట్టిగా చెప్పేవారు. అది రియల్ క్రిస్మస్ అని అప్పుడు ఆ ఫీలింగ్ మనకి, ఆ క్రిస్మస్ ఫీలింగ్ మనం పొందుతాం. ఎంతసేపు మనమే కాకుండా దేవుడు తన కుమారుడిని మన కొరకు ప్రేమించి ఎలాగిచ్చాడో మనము కూడా ఇతరులను ప్రేమించి ఆ క్రిస్మస్ మనం రిఫ్లెక్ట్ చేసినప్పుడే దట్ ఈస్ ద రియల్ క్రిస్మస్. ఇకపోతే మరి ఈ క్రిస్మస్ కాలంలో మనం అనేకమైన కార్యాలు చేస్తుంటాం. కనికర కార్యాలు, ప్రేమ సంబంధమైనయి, ఇతరులకి శుభాకాంక్షలు. ఇప్పుడైతే వాట్సాప్‌లు, మొబైల్స్ వచ్చేసినియి. గ్రీటింగ్స్ పంపించడం ఇదివరకు ఈ ట్రెడిషన్స్ అన్నీ, ఎన్నో ట్రెడిషన్స్ వచ్చినియి. ఈ 4 వారాల్లో ఆ ట్రెడిషన్స్ అన్నీ మనం గుర్తు చేసుకోవచ్చు. అయి కూడా ముఖ్యం. ఎందుకంటే ఆ ట్రెడిషనల్‌గా మనం క్రిస్మస్ చేయటంలో కూడా చాలా ఆనందం ఉంది. దానికి సంబంధించిన పాటలు పాడటం ద్వారా ఎంతో క్రిస్మస్ ఆనందాన్ని మనం ఆత్మీయంగా అనుభవించగలం. ముఖ్యంగా వాక్య భాగంలో చూస్తే ఈ ఈ దినం అనగా అడ్వెంట్‌లోని మొదటి ఆదివారానికి 3 వాక్య భాగాలు మరి ఏర్పాటు చేయబడినయి. అందులో ఒకటి పాత నిబంధన పాఠం వచ్చి ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము, 33వ అధ్యాయము 14-18 వచనాలకి. రెండవది పత్రిక పాఠము కొలస్సీయులకు వ్రాసిన పత్రిక మొదటి అధ్యాయము 12-23 వచనాలు. అదేవిధంగా సువార్త వాక్య భాగం లూకా సువార్త మొదటి అధ్యాయము 1-21 వచనాల వరకు. మరి ఈ వాక్య భాగాలు అడ్వెంట్‌లోని మొదటి ఆదివారానికి పొందుపరచబడినవి. ఇవన్నీ మనం గుర్తు చేసుకుంటే మొట్టమొదటిగా ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయము
ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయము 14వ వచనం చూస్తే, నేను చదువుతాను. ఇవాళ పవర్ పాయింట్ తయారు చేయలేదు కాబట్టి అవి నేను డిస్ప్లే చేయట్లేదు. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయము 14వ వచనం. యెహోవా వాక్కు ఇదే, ఇశ్రాయేలు వంశస్థులను గూర్చియు యూదా వంశస్థులను గూర్చియు నేను చెప్పిన మంచి మాట నెరవేర్చు దినములు వచ్చుచున్నవి. ఇట్స్ కమింగ్ ఆన్ ద వే. అందుకని అడ్వెంట్ అనగా కనిపెట్టు కాలము లేదా ఎదురు చూచు కాలము అని నేను ముందుగా చెప్పాను మీకు. ఆ దినములలో ఆ కాలమందే నేను దావీదునకు చిగురును మొలిపించెదను. ఇదే మాట యెషయా గ్రంథంలో యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును అని చిన్నపిల్లల వాక్యాలు చెప్పటం మనందరికీ తెలుసు. అతడు భూమి మీద నీతి న్యాయములను అనుసరించి జరిగించును. నీతి న్యాయములు చాలామంది చెప్తా ఉంటారు, హైందవులు కూడా. అంటే దుష్ట శిక్షణ, ఇంకోటి ఏదో చెప్తారు. అలాగా ఎస్, అలాగా మరి ఆ కాలంలో జరుగుతున్న అన్యాయాలన్నిటినీ తీసివేసి మనుష్య కుమారుడు ఎందుకు వచ్చాడంటే నశించుచున్న వారిని వెతికి రక్షించటానికి, లేదా అణగద్రొక్కబడిన వారిని విడుదల చేయటానికి, మరణ ఛాయలో చీకటిలో నడుచున్న వారిని వెలుగులోనికి నడిపించటానికి. కాబట్టి ఆ దినములలో యోధా వారు రక్షించబడతారు. యెరూషలేము నివాసులు సురక్షితముగా నివసింతురు. యెహోవాయే మనకు నీతి అని యెరూషలేమునకు పేరు పెట్టబడును. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఇశ్రాయేలు వారి సింహాసనం మీద కూర్చుండు వాడొకడు దావీదునకు ఉండక మానడు. ఎడతెగక దహన బలులను అర్పించుటకును నైవేద్యములను అర్పించుటకును బలులను అర్పించుటకును నా సన్నిధిని యాజకులైన లేవీయులలో ఒకడుండక మానడు. ఈ విషయం మనం రిఫర్ చేస్తే లూకా సువార్త 1వ అధ్యాయంలో అక్కడ ఇద్దరి గురించి ఎక్కువగా చెప్పబడుతుంది. దీనికి కనెక్షన్ అంటే నా జనులలో యాజకులైన లేవీయులలో ఒకడుండక మానడు ఈ బలులు అర్పించడానికి అన్నిటికి. అది ఎవరిని ఉద్దేశించి దాని రిఫరెన్స్ ఇక్కడికి ఎలా వస్తుందంటే లూకా సువార్త 1వ అధ్యాయంలో మనం చూస్తే ఎలిజబెత్ జకర్యా ఈ దంపతులు దేవుని దృష్టిలో చాలా నీతిగా యథార్థంగా జీవించుచున్నారు. మరి మనకి షెడ్యూల్ వేసినట్టు ఫలానా ఆదివారం ఫలానా యాజకుడు మెసేజ్ ఇస్తారు లేకపోతే నడిపిస్తారని షెడ్యూల్ వేసినట్టు జకర్యాకి ఈ యాజక వృత్తి, ఈ ధూపము వేయు ధర్మం జరిగించటానికి ఆ షెడ్యూల్ ఆ టైంలో ఆయనకు వచ్చింది. కాబట్టి ఇది రిఫర్ చేస్తే ఆ జకర్యా ఖచ్చితంగా దావీదు వంశంలో నుంచి ఉంటాడు అని, యాజకుడు ఒకడు ఉండక మానడు అని చెప్పటానికి మనం ఏమీ వెనకాడక్కర్లేదు. మరి ఒక వాక్యం కూడా మీకు చదివి వినిపిస్తాను. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 31వ వచనం. ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యోధా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. ఇదే యెహోవా వాక్కు. వారు ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకొనిన దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగము చేసుకొనిరి. ఇదే యెహోవా వాక్కు. ఈ దినములైన తరువాత నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ చేయబోవు నిబంధన ఇదే. వారి మనస్సులలో నా ధర్మ విధి ఉంచెదను, వారి హృదయము మీద దానిని వ్రాసెదను. అనగా మనకి నూతన హృదయము ఆయన ఇవ్వనన్నాడు. ఇంకొకటి 34వ వచనంలో నేను వారి దోషములను క్షమించి
వారి పాపములను ఇక ఎన్నడను జ్ఞాపకం చేసుకొనను గనుక అల్పులేమి ఘనులేమి అందరూ నన్నెరుగుదురు. ఇదే యెహోవా వాక్కు. కాబట్టి ఆయన తన స్వకీయ కుమారుని ఈ లోకంలోనికి పంపించటం ద్వారా మనకందరికీ ఉచితంగా మనందరికీ విమోచన కలిగింది, రక్షణ కలిగింది. కాబట్టి నేను ఇశ్రాయేలు వారితో నూతన నిబంధన, ఓల్డ్ టెస్టమెంట్ ఈస్ డిఫరెంట్. అది ఇప్పుడు ఇశ్రాయేలు వారిని ఐగుప్తు దేశంలో నుంచి నేను వారి చెయ్యి పట్టుకొని నడిపించి తిని. కానీ ఇప్పుడు చేసే నిబంధన అటువంటిది కాదు. నేను ఇంకెప్పుడు వాళ్ళ తప్పుల గురించి గుర్తు చేసుకోను. ఎవ్రీథింగ్ క్లియర్డ్, మాఫీ చేసేస్తున్నాను. మీకు ఒక నూతన నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి అని చెప్తున్నారు. ఇప్పుడు మనం పత్రిక వాక్య భాగం చూస్తే కొలస్సీలకు రాసిన పత్రిక 1 అధ్యాయము 12వ వచనము. ఇవన్నీ ఎంత చక్కగా ఇంటర్లింక్ అయ్యున్నాయో మనం గమనించవచ్చు. కొలస్సీలకు రాసిన పత్రిక 1 అధ్యాయము 12వ వచనం నుంచి చూస్తే, అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేము మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక, మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము కలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములలో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలోనూ ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలననియు. ఇవన్నీ చెప్పిన తర్వాత ఇక్కడ 13వ వచనంలో చూస్తే, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసెను. మనందరినీ అంధకారంలో మనం ఉన్నప్పుడు మనందరినీ ఆయన విమోచించి విడుదల చేసి, హీఈస్ ఎ డెలివరర్, విమోచకుడు అంటే డెలివర్ చేసేవారు. మనం జైల్లో ఉంటే మనల్ని విడిపించినట్టు అనమాట. తాను ప్రేమించిన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను. తనతో సమానంగా మనము నివసించే ఎవరైతే ఆయన యందు విశ్వసించుతారో వారందరూ నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన తన కుమారుని మన కొరకు అనుగ్రహించాను. కాబట్టి సింప్లీ బిలీవింగ్ ఇన్ జీసస్ మనమందరము నిత్య జీవము ఆయనతో రాజ్య నివాసులనుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. అంతే. ఈ మాటలన్నీ చెప్పిన తర్వాత గలతీ పత్రికలోంచి కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన తన కుమారుని మనకు అనుగ్రహించునని చెప్తాను. అంటే ఈ ప్రవచనాలు నెరవేర్పులు ఇవన్నీ అయిపోయినప్పుడు, ఆ కాలం అయినప్పుడు ఆయన తన కుమారుని స్త్రీ గర్భమునందు ఉద్భవించి మనకి అనుగ్రహించాడని చెప్పబడుతుంది. ఇక్కడ మనం చూస్తే లూకా సువార్త ఇప్పుడు 1 అధ్యాయం నుంచి మనం చూస్తే, ఈ లూకా సువార్తలో మొదటి 4 వచనాలు, 1 అధ్యాయము మొదటి 4 వచనాలు చూస్తే, లూకా అంటే ఒక వైద్యుడు, ఈజ్ ఎ డాక్టర్. ఈ లూకా మరి తాను చూసినవన్నీ, విన్నవి ఇవన్నీ కూడా రికార్డ్ చేస్తూ థియోఫిలాకి అవన్నీ సమర్పించుచున్నాడు. హీఈస్ డెడికేటింగ్ థియోఫిలాకు. అందుకనే మీరు చూడండి, లూకా సువార్త 1 అధ్యాయంలో ఏమని ఉంటుంది, ఘనత వహించిన థియోఫిలా. అపోస్తలు కొన్ని మిగిలిన చోట్ల కూడా అదే రాశారు. ఘనత వహించిన థియోఫిలా ఆరంభము నుంచి కన్నులారా చూచి. ఘనత వహించిన థియోఫిలా అనే ఆయన మరి తనకి ఇవన్నీ డెడికేట్ చేస్తున్నాడు, సమర్పిస్తున్నాడు. అక్కడ మొదటి 4 వచనంలో జరిగింది అది. 5వ వచనం నుంచి మీరు చూస్తే అది బాప్తిస్మం ఇచ్చి యోహాను యొక్క పుట్టుక, ఫోర్టోల్డ్ అనగా బాప్తిస్మం ఇచ్చి యోహాను గుర్చిన ఆ పుట్టుకను గురించి దూతలు చెప్పటం మనం గమనించవచ్చు. అనగా
బాప్తిస్మిచ్చి యోహాను పుడతాడని చెప్పడం అంటే ఏంటంటే, నేను ఇందాక చెప్పాను కదా, మరి ఇస్రాయేలీలో ఉన్న యాజకులు ఏ ఏ సమయంలో ఎవరు ధూపం వేయాలి, ఎవరు యాజక వృత్తి చెయ్యాలి అని ఉన్నప్పుడు, ఈ పర్టికులర్ సమయాల్లో అనగా మరి ఈ జనాభా లెక్కల వాసే ముందు ధూపం వేయటానికి జకరియా ఆయనకి ఆ వంతు వచ్చింది. అది సంవత్సరాల తరబడి ఉండదు. ఈ రోజుల్లో యాజకులు ఎలా ఉంటున్నారంటే, ఒకళ్ళు పీఠం ఎక్కారంటే వాళ్ళు చివరి వరకు రిటైర్ అయిపోయే వరకు వాళ్ళే. పాత నిబంధన కాలంలో అలా ఉండట్లేదు. ఓన్లీ లిమిటెడ్ పీరియడే వారు చేస్తారు. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు జీవితం అంతా నేనే బిషప్ని, నేనే రైట్ రెవరెండ్, మోడరేటర్ ఇలా డిక్లేర్ చేసుకుంటున్నారు ప్రస్తుత కాలంలో. ఆ రోజుల్లో అలా కాదు. ఆ వారికి ఒక కొంత సమయం ఉంటుంది, ఇంత వ్యవధి అని. ఆ వ్యవధిలో వారు మరి ఈ ధూపం వేసే కార్యము చేపడతారు. అది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. అప్పుడు దేవుడు వారిని గుర్తు చేసుకున్నాడు. దేవుడు వారిని దర్శించాడు. అనగా క్రిస్మస్ కాలము అంటే మనము సంవత్సరం అంతటిలో చేసిన ప్రార్థనలు దేవుడు ఆలకించి మన జీవితంలో ఏమేమైతే కొదువు ఉందో, ఏమేమైతే అవసరతలు ఉన్నాయో మనలను దర్శించు కాలము. ఇక్కడ ఆయన మరి వారిని దర్శించాడు. మనం చూస్తే అక్కడ మరి ఈ జకర్యా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా, యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి, కోర్ట్ యార్డ్ అంటారు, వెళ్ళి ధూపము వేయుటకు అతనికి వంతు వచ్చెను. ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా, ప్రభుదూత ధూపవేదిక కుడి వైపున నిలిచి అతనికి కనబడగా, జకరియా అతన్ని చూచి తొందరపడి భయపడిన వాడాయను. ఇక్కడ మరి ఎప్పుడైతే దూతను చూచాడో ఆయన భయపడ్డాడు. అప్పుడు దూత అతనితో, జకరియా భయపడకము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును, అతనికి యోహాను అని పేరు పెట్టుదువు. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక, తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలీయులలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును అనేసి ఇక్కడ మరి దేవదూత చెప్పింది. కాబట్టి ఈ 13వ వచనంలో మరి క్రొత్త నిబంధనలో మొట్టమొదటి ప్రవచనము నెరవేరింది. ఈ 13వ వచనంలో అక్కడ మొట్టమొదటి క్రొత్త నిబంధన ప్రవచనము నెరవేరింది. మరి యోహాన్ పుట్టుక గూర్చి చెప్పి, అతడు నాజీరు చేయబడును, అంటే నాజీర్ అంటే ద్రాక్షరసం ఏమీ తాగకోకుండా, పర్టికులర్గా ఇక్కడ మనం గల్ఫ్ దేశాల్లో చూస్తే కొంతమంది మరి ముల్లాలని గడ్డం పెంచుకుని ఉంటారు. అంటే వారు ప్రత్యేకించబడిన వారు దేవుని పరిచర్య కొరకు. ఇక్కడ యోహాను కూడా అదే విధంగా మరి ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక్క అని వ్రాయబడి ఉన్నది. ఆయనకి ఇవ్వబడిన పరిచర్య ఏంటంటే, యోహాను చేస్తున్న ముఖ్యమైన పరిచర్యలు ఏంటంటే, ఎందుకు అతడు మరి దేవుని చేత ప్రత్యేకించబడి ఎలిజబెత్ గర్భాన్ని జన్మిస్తున్నాడంటే, ఇశ్రాయేలీల కుటుంబములన్నిటినీ ఏకముగా చేయుటకు, అందరినీ ఏకముగా చేయుటకు. ఇప్పుడు ఎలా ఉన్నారంటే, ఎవరు కూడా నాయకుడు లేని కుటుంబం ఎలా ఉంటుందో, లేదా కాపరి లేని ఆ గొర్రెలు మందలో నుంచి అటు ఇటు చెదిరిపోతుంటాయి, ఆ విధంగా కాకుండా వాటినన్నిటినీ ఏకం చేయటానికి, యూనిఫై చేయటానికి యోహాను పూనుకున్నాడు. రెండవది, అవిధేయులుగా ఉన్న వారిని అందరినీ
మీరు మీ చెడు మార్గంలోని విడిచి మంచి మార్గంలోనికి రండి అని హెచ్చరించుచు వారిని నడిపించిన బాధ్యత యోహాను తీసుకున్నాడు. మూడవది ఏంటంటే, మరి ప్రభువును అంగీకరించటానికి ప్రజలను సిద్ధపరిచాడు. యేసు ప్రభువుకు ముందుగా ఒక పైలట్గా, ఎవరన్నా మినిస్టర్ సీఎం వస్తుంటే ముందు సెక్యూరిటీ వాళ్ళు వెళ్ళి మార్గం ఎలా సరళం చేస్తారో ఆ విధంగా యేసును అంగీకరించినట్లు ప్రజలను సిద్ధపరచెను. ఒకసారి యోహాను సువార్త 1 అధ్యాయము 31 చూస్తే, నేను ఆయనను ఎరుగనైతిని గాని ఆయన ఇశ్రాయేలుకు ప్రత్యక్షమగుటకు నేను నీళ్లలో బాప్తిస్మం ఇచ్చుచు వచ్చితినని చెప్పాను. అంతకుముందు అతడు ఏం చెప్పాడంటే, అందుకతడు ప్రవక్త అయిన యెషయా చెప్పినట్టు నేను ప్రభు త్రోవ సరళం చేయుడి అని అరణ్యములలో ఎలుగెత్తు చెప్పి ఒక శబ్దము అని చెప్పాను. ఆయన ఏం చేస్తున్నాడంటే, అందరినీ బాప్తిసం తీసుకోండి, పాప క్షమాపణ పొందండి, పశ్చాత్తాపం పొందండి, ప్రభు త్వరలో రానున్నాడు అని ఈస్ ప్రిపేరింగ్, ఎంకరేజింగ్ అండ్ ప్రిపేరింగ్. ఆ విధంగా మరి ఎంకరేజ్ చేసి ప్రజలందరినీ మరి దేవుని వైపు మంచి మార్గంలో నడవటానికి పురికొల్పాడు. ఇక్కడ మనం గమనిస్తే వాక్యంలో అనగా దైవ గ్రంథంలో నలుగురు దేవదూతల గురించి వ్రాయబడి ఉన్నది. మీరు గమనిస్తే ఓవరాల్గా అందులో ఇద్దరు దూతలు పడద్రోయబడిన దూతలు, వెలుగు దూత ఏదన్నా అనుకోండి, ఇద్దరు దూతలు పడద్రోయబడిన దూతలు, ఫాలన్ ఏంజల్స్ అని అంటాం. అందులో మొట్టమొదటి వాడు లూసిఫర్, అంటే సాతాన్ అనమాట. రెండవ వాడు మరి అబద్దోన్. వీరిద్దరూ మరి పరలోకం నుంచి క్రిందికి నెట్టివేయబడిన పడద్రోయబడిన దూతలు. మిగిలిన ఇద్దరు మంచి దూతలు, ఎప్పుడు శుభమైన వర్తమానం తీసుకొని వచ్చే దూతలు. వారి పేరు మిఖాయేలు దూత, గాబ్రియేలు దూత. మిఖాయేలు దూత, గాబ్రియేలు దూత. కాబట్టి వీరు ఇరువురు కూడా మంచి దూతలు. ఇక్కడ లూకాసు సువార్త 1 అధ్యాయము 20 ఇక్కడ దూత ఏం చెప్తుందంటే, ఈ దూత, నీవు వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాటలాడక మౌనివై ఉందువని అతనితో చెప్పెను. ఎప్పుడైనా ఏదన్నా దేవుడు మనకి హెచ్చరించినప్పుడు మనము నమ్మాలి దాన్ని. ఇక్కడ జకరియా, ఈ వయసులో నాకు కుమారుడు పుడతం ఏంటి, లేదా నా భార్య ముసలి వయసు వచ్చేసింది, ఇప్పుడు కుమారుడు పుడతం ఏంటి. ఓకే, వైద్యశాస్త్రం ప్రకారం పోని స్త్రీలకు మెనోపాజ్ వచ్చేస్తే అప్పుడు పిల్లోడు పుడతాడని చెప్తే నార్మల్గా నమ్మరు మీరు. కానీ దేవుని యందు విశ్వాసం ఉంచితే దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ఆ విధంగా ఇతను జకరియా నమ్మకపోయేటప్పటికి దూత ఏం చెప్పిందంటే, ఈ విషయములన్నీ జరుగు దినం వరకు నీవు మూగవాడివై మౌనివై ఉందువని చెప్పింది. ఇక్కడ మనం ఈ విషయాలన్నీ గమనించి చూస్తే క్రిస్మస్ సమయంలో మొట్టమొదటి వారము మరి మనం ధ్యానించవలసిన అంశము ఏంటంటే నిరీక్షణ. నిరీక్షణ అంటే హోప్. దీని విషయమై మనం ఒకసారి చూస్తే ఆది కాండంలోనే దేవుడు తన ప్రణాళిక చొప్పున మనకి ఒక నిరీక్షణను అనుగ్రహించి ఉన్నాడు. ఒకసారి ఫిలిప్పీ పత్రిక 4 అధ్యాయము 17-24 చూస్తే, ఫిలిప్పీ పత్రిక 4 అధ్యాయము 17-21. హెబ్రీ పత్రిక
పిలుపుతారు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 11వ వచనం చూస్తే, విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. దిస్ ఇస్ ద పాసిబిలిటీ. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ఎందుకంటే దేవుడు అబ్రహాముకి ప్రామిస్ చేసినప్పుడు, నీవు ఇక్కడ మనం చూస్తే ఈ అబ్రహాము ఇక్కడ యోహాను పుట్టుక గురించి లూకా సువార్త 1వ అధ్యాయంలో తెలియజేయబడింది. ఈ పుట్టుకను మనము ఒకసారి ఇస్సాకు పుట్టుకతో కంపేర్ చేసి చూస్తే, అక్కడ అబ్రహాము కూడా చాలా వృద్ధాప్యంలో, మరి దేవుడు నీకు నేను కుమారుని అనుగ్రహిస్తానని చెప్పినప్పుడు శారా లోపటి నుంచి నవ్వింది. దేవుడు చేసిన వాగ్దానం చేస్తే 70వ సంవత్సరంలో, 100వ సంవత్సరంలో అబ్రహాముకి కుమారుని అనుగ్రహించాడు. ఇక్కడ కూడా వృద్ధాప్యంలో నీకు కుమారుని ఇస్తాననేసి దేవుడు మరి తన దూత ద్వారా ఈ యొక్క జకర్యాకు చెప్తే ఆయన నమ్మలేకపోయాడు. అందుకని నువ్వు నీ కుమారుడు పుట్టి వరకు నీవు మౌనివై ఉందువు అనేసి చెప్తున్నాడు. అదేవిధంగా మరి అబ్రహాము దేవుడు ఇలా చెప్పినప్పుడు, అసలు అప్పటికి నిరీక్షణ అనే పదము లేని టైంలో నిరీక్షణతో అబ్రహాము వేచి ఉన్నాడు. మరి దానికి తగ్గట్టుగా తనకి కుమారుడు అనుగ్రహించబడి ఉన్నది. కాబట్టి ఈ యొక్క వాక్యంలో మనం చూస్తే క్రైస్తవులందరికీ కూడా నిరీక్షణ కలిగి ఉండాలి. ఎ విష్ ఆర్ డిజైర్ accompanied by confident expectation of its fulfillment. ఇది ఖచ్చితంగా జరుగుతుంది నా జీవితంలో అని ఖచ్చితమైన నమ్మకాన్ని కలిగి ఉండటమే మరి నిరీక్షణ. నూస్ కాదు, లేదా సగం సగం కాదు. కొంతమందికి డౌట్లు ఉంటాయి. ఆ విధంగా కాకుండా 100% దేవుడు ఇది నాకు అనుగ్రహిస్తాడు అని నమ్మటమే నిరీక్షణ కలిగి ఉండటం. అందుకనే నిరీక్షణ లేని ఇతరుల వలె కాక అని పౌలు గారు సంబోధిస్తూ ఉంటాడు. ఈ యెషయా గ్రంథంలో ఇవన్నీ వ్రాసింది నమ్మదగినవి. అందుచేత క్రిస్మస్ సమయంలో మనము 5 నిరీక్షణల్లో గుర్తు చేసుకోవచ్చు. ఒకటేంటంటే, మరి ఆయన తన కుమారుని మనకు విమోచనగా అనుగ్రహించుచున్నాడు. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగ చేసెను. ఇది లూకా సువార్త 1వ అధ్యాయము 68వ వచనంలో ఉంటుంది. ఎందుకంటే అప్పటికి విమోచన లేదు, నిరీక్షణ లేదు. అటువంటి సమయంలో అబ్రహామే నిరీక్షించాడు, దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. కాబట్టి నా ప్రజలలో నుంచి, దావీదు సంతతిలో నుంచి ఒక యాజకుడు ఉంటాడు, దావీదు సంతానం నుంచి నేను సింహాసనం మీదకి ఒకరిని పంపిస్తాను అని చెప్పినప్పుడు, రెండవది ఏంటంటే మనకి రక్షణ శృంగము. ఎందుకంటే ఈ రక్షణ శృంగం అనేది జకర్యా ద్వారా మనకి బయలుపరచబడింది. ఎప్పుడైతే దూత జకర్యాతో ఈ విధంగా మాట్లాడిందో, యోహాను పుట్టినప్పుడు యోహానుకి ఏం పేరు పెట్టాలని వారు ఆలోచిస్తున్నారు. సర్వసాధారణంగా జకర్యా అని ఉంటే తండ్రి పేరు అది చివర వస్తుంది. మీరు తమిళనాడులో పేర్లు చూస్తే అక్కడ పేర్లు ఏంటంటే మొట్టమొదటి పేరు ఒకటైతే తర్వాత పేరు తండ్రి పేరు వస్తుంటుంది. ఆ విధంగా మరలా ఈ మనవడు పుట్టినప్పుడు కుమారుని పేరు వచ్చి మనవడి పేరు తర్వాత వస్తుంది. గివెన్ నేమ్ అండ్ ఇది అనమాట. ఇక్కడ మనం కూడా చూస్తే అరబీ ప్రాంతంలో అరబిక్ వారు పిల్లలకి పేర్లు పెడుతుంటారు.
అందులో వారి పేరు వస్తూ ఉంటుంది. అందుకని అబు యూసఫ్ లేదా అబు యాకూబ్ అని పిలుస్తారు. అంటే కుమారుని ద్వారా మరి అబు యూసఫ్ డైరెక్ట్గా ఇలా అనరు, పలానా అతని యొక్క తండ్రి అని చెప్తారు. ఆ విధంగా మరి ఈ యోహానుకు పేరు పెట్టవలసిన సమయం వచ్చినప్పుడు ఏం పేరు పెట్టాలి అని అనుకుంటుంటే నార్మల్గా తండ్రి పేరు జకర్యా కాబట్టి జకర్యా అనే పదం వచ్చేటట్టు వారు పెట్టాలని తర్జన చేసుకుంటున్న సమయంలో బంధువులందరూ అప్పుడు ఏం పేరు పెట్టాలి అనేసి జకర్యా దగ్గరికి వచ్చినప్పుడు జకర్యా అప్పుడు పలక తీసుకురండి అని పలక మీద యోహాను అని పేరు రాసి ఇచ్చాడు. యోహాను ఎందుకంటే యోహాను యొక్క పుట్టుక ఒక ప్రత్యేకమైనది. అతను ప్రభు యొక్క మార్గాన్ని సిద్ధం చేయటానికి ముందుగా పంపబడిన పైలట్ లాంటి వాడు. ఆయన కొరకు మార్గాన్ని సరళం చేశాడు. అందుచేత యోహాన్ అని ఆయనకు పేరు పెట్టారు. ఎప్పుడైతే యోహాన్ అని వ్రాసాడో వెంటనే జకర్యా యొక్క మూగతనం పోయి అతడు మాట్లాడటం మొదలుపెట్టాడు. అప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడిన వాడే జకర్యా ఏం చెప్పాడంటే, మరి మన కొరకు విమోచకుడు వస్తున్నాడు, ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగు చేశాను. రెండవది ఒక రక్షణ శృంగం, ఎస్ హార్న్ ఆఫ్ సాల్వేషన్ మన మధ్యకు వస్తున్నాడు అనేసి జకర్యా ఆత్మపూర్ణుడై ప్రవచించాడు, మాట్లాడుతున్నాడు అనమాట. తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగము అనగా మనము చచ్చిన వారముగా ఉన్నప్పుడు మనము ఆత్మీయంగా తిరిగి రూపాంతరము పొంది బ్రతికించబడుతుంది. ఇదే చాలామంది బోర్న్ అగైన్ ఎక్స్పీరియన్స్ అని చెప్తుంటారు. బోర్న్ అగైన్ ఎక్స్పీరియన్స్ అంటే తిరిగి జన్మించేస్తాము అని ట్రాన్స్లేషన్ చేసుకోవద్దు. మనము ఆత్మీయంగా ఏమీ తెలవకోకుండా నిర్జీవంగా చచ్చిన వారంగా ఉన్నప్పుడు ఆత్మీయంగా రూపాంతరం చెంది క్రీస్తులో బ్రతికించబడటమే, మనము క్రీస్తునందు బ్రతికించబడటమే ఈ యొక్క మరి బోర్న్ అగైన్ అని మనం చెప్పుకోవచ్చు. మూడవది ఏంటంటే హీ విల్ రెస్క్యూ ఫ్రమ్ అవర్ ఎనిమీస్, మన శత్రువుల నుండి మనల్ని ద్వేషించు వారి చేతిలో నుండి తప్పించి మనకు రక్షణ కలుగ చేసెను. ఇది మనందరి జీవితంలో మనము అనుభవిస్తున్నాం. ఒకప్పుడు మరి ఎన్నిక లేని వారుగా అణగద్రొక్కబడి ఉన్న జనాంగాన్ని దేవుడు ఆశీర్వదించి స్టెప్ బై స్టెప్ వారు మరి అభివృద్ధి చెంది ఈ రోజున మరి ఎంతగానో క్రైస్తవులందరూ చక్కటి పొజిషన్స్లో వెల్ ఆఫ్ చక్కటి లైఫ్ స్టైల్ కలిగి ఉన్నారు. అది ఏంటంటే మరి తన శత్రువుల నుండి ఆయన మనలను వారి చేతిలో నుండి తప్పించి విమోచన కలుగు చేశాడు. నాలుగవది మనకు దయ, రక్షణ. ముందుగానే చెప్పాను, యెహోవా దేవుడు తన కుమారుని ద్వారా మన కొరకు విమోచన కలుగజేసి మరి ఆయన యొక్క కరుణ ద్వారా మనలను, అంటే ఇందాక చెప్పాను కదా నేను, ఇక ఎన్నడూ వారి దోషములను నేను గుర్తు చేసుకోను, వారికి అందరికీ క్షమాపణ కలుగ చేస్తున్నానని చెప్పేసి మరి ఐదవ నిరీక్షణగా ఏంటంటే జకర్యా గురించి మనం చూస్తే మన జీవిత కాలమంతయు మనము నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధంగాను నీతిగాను ఆయనను సేవింప అనుగ్రహించుటకు ఈ రక్షణ మనకి అనుగ్రహించాడు. అంటే జకర్యాకి కొంత టైమే ఆ యాజక వృత్తి చేయటానికి వచ్చింది, కానీ మనకి మన జీవిత కాలం అంతయు ఈ యాజక వృత్తి చేయటానికి, ఎవరైతే నశించబోతున్నారో వారినందరినీ సరైన మార్గంలో నడిపించటానికి
పరిశుద్ధ సంస్కారం ద్వారా మనకందరికీ ఒక నూతన నిబంధన అనుగ్రహించబడింది. ఆ నూతన నిబంధనలో మనము చనిపోయే వరకు మనం ఏదైతే రక్షణను పొంది ఉన్నామో ఆ రక్షణను ఇతరులకు ఆయన శరీర మరణ పునరుద్ధానములను ప్రచురించచ్చు మరి వారిని పురికొల్పాలనేదే 5వ నిరీక్షణ. కాబట్టి ఈ దినం మనం 5 నిరీక్షణల గురించి మరి ధ్యానం చేసి ఉన్నాం. ఎందుకంటే క్రిస్మస్ కాలంలో 4 అంశాల తర్వాత 5వ వారం క్రిస్మస్ వస్తది. మొదటి వారము నిరీక్షణ, రెండవ వారం సమాధానం, మూడవ వారము సంతోషము, నాలుగవ వారం ప్రేమ, ప్రేమ తర్వాత క్రీస్తు జననము అంటే క్రిస్మస్. ఈ సమయాల్లో ఒక్కొక్కసారి మరి ఇక్కడ క్రిస్మస్‌కి సంబంధించి డౌట్లు వచ్చినాయి కొంతమందికి. ఫస్ట్ జకర్యాకి ఎప్పుడైతే దూత చెప్పిందో, ఇది ఈ వృద్ధాప్యంలో నాకు కొడుకెలా పుడతాడు అని జకర్యా ఫస్ట్ డౌట్ ఎక్స్‌ప్రెస్ చేశాడు. అలాగే మరి అదే దూత మరియమ్మ దగ్గరికి వెళ్ళి 34వ వచనంలో మరియమ్మతో నీవు గర్భం ధరించి కుమారుని కంటావంటే మరియమ్మ కూడా ఒక డౌట్ ఎక్స్‌ప్రెస్ చేసింది. నేను పురుషునిని ఎరుగని దానినే ఇది ఎలాగూ సంభవించును? హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? అని ఆమెకు కూడా ఒక సందేహం వచ్చింది. మూడవది చూస్తే మనము జ్ఞానులు అనేక ప్రాంతాల నుంచి బయలుదేరారు. వారి హిస్టరీ ఉంది. ఫైనల్‌గా ముగ్గురు జ్ఞానులు ఆ నక్షత్ర ఆధారంగా చేసుకొని వారు మరి యూదుల రాజు ఎక్కడ పుట్టాడు అని వారు వెతుక్కుంటూ యేసుప్రభు దగ్గరికి వచ్చారు. యూదుల రాజు ఎక్కడ పుట్టాడు? అది వారి యొక్క సందేహం. అయితే ఈ మొదటి 2 క్వెషన్స్‌లో ఇది ఎలాగు సాధ్యం అని జకర్యాకి, పురుషుణ్ణి ఎరుగని దానికి ఇది ఎలాగు సాధ్యమని మరియంకి ఈ సందేహాలు వచ్చినాయి. మూడవది జ్ఞానులకి ఎక్కడ పుట్టాడు ఈ యూదుల రాజు అని వారు కూడా సెర్చ్ చేసుకుంటూ వచ్చారు. ఇక్కడ మనం గమనించి చూస్తే ఈ విషయాలన్నీ ఎలిజబెత్‌కు, మరియమ్మకు మధ్య జరిగిన సంభాషణలు మనం ఒకసారి చూస్తే చూడండి లూకా సువార్త మొదటి అధ్యాయము లూకా సువార్త మొదటి అధ్యాయము 34వ వచనం. అందుకు మరియ నేను పురుషుని ఎరుగని దానినే ఇది ఎలాగు జరుగునని దూతతో అనగా, దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై కుమారుడనబడను. మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా ఈ వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భమున ధరించి ఉన్నది. గొడ్రాలనబడిన ఆమెకు ఇది 6వ మాసము. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకము కానేరదని ఆమెతో చెప్పిన. అందుకు మరియా ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక అని చెప్పిన తర్వాత 39వ వచనంలో ఆ దినముల యందు మరియ లేచి యూదా ప్రదేశంలోని కొండసీమలలో ఉన్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకర్యా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్‌నకు వందనము చేసెను. అక్కడ ఆమె 3 నెలలు స్పెండ్ చేసినట్టుగా ఇక్కడ వ్రాయబడి ఉంది. ఇప్పుడు నేను మీకు చాలా అన్ని కనెక్టివిటీ ఇస్తున్నాను, గమనించండి. దూత మరియం దగ్గరికి వెళ్ళి చెప్పేటప్పటికి ఎలిజబెత్‌కు 6వ మాసం. ఎలిజబెత్, మరియా వాళ్ళు బంధువులు. నీ బంధువురాలగు అని చెప్పింది ఎలిజబెత్‌కి ఇప్పుడు 6వ మాసం అని. ఎప్పుడైతే 6వ మాసము అని చెప్పిందో వెంటనే మరియా మరి ఎలిజబెత్‌ను చూడటానికి
వెళ్ళింది. మనకి చాలా ట్రెడిషన్స్ అనగా ఆ, స్- ఆ, ఆచారాలు ఎక్కడి నుంచి వచ్చినాయి అనేసి అనుకుంటూ ఉంటారు. కొంతమంది డిబేట్స్లు ఈ రోజుల్లో ఎక్కువగా మాట్లాడుతుంటారు. క్రైస్తవులు ఇది చెయ్యొచ్చా, అది చెయ్యొచ్చా, వాస్తు చూడొచ్చా, ఇవన్నీ చాలా ఎక్కువగా డిబేట్స్ జరుగుతున్నాయి ఈ మధ్య కాలంలో. ఇక్కడ మనం చూస్తే ఎలిజబెత్కు 6వ మాసం, అప్పుడు మరియ వెంటనే ఆమెను దర్శించింది అని వ్రాయబడింది. ఇది మనం ఎక్కడికి కనెక్ట్ చేసుకోవచ్చు అంటే, మన స్త్రీల్లో ఎవరైనా 6 మాసాలు గర్భవతిగా ఉన్నప్పుడు మరి సూడుదులు పట్టుకెళ్తుంటారు. సూడుదులు ఎందుకు పట్టుకెళ్తారంటే 7వ మాసంలో ఆడ్ ఆడ్ నెలలో అని చేస్తుంటారు. ఇది హైందవుల నుంచి మనం నేర్చుకున్నది కాదు. ఇక్కడ లూకా సువార్తలో మరియమ్మ దగ్గర నుంచి మనము తెలుసుకుని, ఆ స్త్రీ ఎవరైతే గర్భవతిగా ఉంటుందో వారిని మరి చూస్తానికి వెళ్ళినప్పుడు చక్కటి స్వీట్స్, రుచికరమైన పదార్థాలన్నీ తీసుకుని వెళ్తారు. మంచి గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు. అందుకనే ఆ, ఇది చేసినప్పుడు ఆ, సీమంతం అని చేసినప్పుడు ఆమెకు నిండుగా గాజులు వేస్తారు, నగలు వేస్తారు. ఆమెకు మంచి ఖరీదైన వస్తువులన్నీ ఇస్తారు. ఇది ఎందుకు అంటే, యూదులకు 7వ మాసము చాలా ఇంపార్టెంట్. 7 అనే నంబర్, వారి దీపస్తంభం మీద 7 స్తంభాలు ఉంటాయి. అందుచేత 7వ మాసంలో 6 నుంచి 7 మాసాల మధ్య ఆమెకు ఇష్టమైనవన్నీ ఇచ్చి మరి ఆమె ప్రసవించే వరకు పుట్టింట్లోనే ఉంచుతారు. అందుకని అక్కడ మరి చూడండి మీరు, ఆ, ఆమె అక్కడ 9 నెలల వరకు ఉన్నదనేసి మనకి ఇక్కడ బైబిల్లో లూకా సువార్తలోనే వ్రాయబడి ఉన్నది. మీరు చూసుకోవచ్చు తర్వాత. ఆ విధంగా ఈ ట్రెడిషన్ అనేది మనకి లూకా సువార్తలోంచి వచ్చింది, కానీ భారత హిందూ సాంప్రదాయం నుంచి మనం సీమంతం తీసుకోలేదు. ఇది యూదుల సంప్రదాయం. 7 వారికి ఇష్టమైన సంఖ్య కాబట్టి స్త్రీకి 7వ నెల వచ్చినప్పుడు అందరూ కూడా ఆమెను సంతోషంగా ఉంచటానికి చక్కటి చక్కటి స్వీట్స్, ఆమెకు నచ్చిన బహుమానాలు, వెండి బంగారాలు ఇవన్నీ ఇచ్చి ఆమెను సంతోషంగా ఉంచుతారు. ఎందుకంటే పుట్టబోయే శిశువు సంతోషంగా ఉండాలని. ఎప్పుడైతే ఎలిజబెత్ మరి మరి వెళ్ళి ఎలిజబెత్ను పలకరించిందో, కడుపులో ఉన్న శిశువు గంతులు వేసినట్టుగా ఇక్కడ 41వ వచనంలో వ్రాయబడి ఉన్నది. సో ఈ ట్రెడిషన్స్ అన్నీ బైబిల్కి ఎలా లింక్ అయి ఉన్నాయో మనము చక్కగా తెలుసుకోవాలి ప్రతిదానికి. అంతేగాని ఎవరో ఏదో చెప్పారు అలా ఫాలో అయిపోవాలని మనం గ్రుడ్డిగా ఫాలో అవటం కాదు. మనం వాక్యపరంగా చూసి తెలుసుకోవాలి. మరి మనకి ఈ నిరీక్షణ అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే, అసలు నిరీక్షణ అనే పదమే లేనప్పుడు అబ్రహాముతో దేవుడు మాట్లాడినప్పుడు అబ్రహాము గ్రుడ్డిగా, అంటే ఏమీ సందేహం లేకుండా దేవుడు ఇది నాకు ఖచ్చితంగా చేస్తాడు అని ఒక నమ్మకాన్ని కలిగి ఉన్నాడు. అదే నిరీక్షణ. ఈ రోజున దేవుడు ప్రామిస్ చేసిన ప్రకారంగా ఆయన మనందరినీ విమోచించటానికి తన కుమారుని ఈ లోకంలోనికి పంపించుచున్నాడు అనేది మనము నిరీక్షించవలసిన విషయము. ఆయన కుమారుని ద్వారా మనం అందరము విమోచించబడుచున్నాము, విమోచించబడితిమి. ఇవన్నీ ప్రవచనాల ప్రకారంగా దేవుడు నెరవేర్చుచున్నాడు. దేవుడు ఎప్పుడైనా ఒక మాట చెప్తే అది ఖచ్చితంగా నెరవేర్చుతాడు, నెరవేరుతుంది. అందుచేత మనుషులకు అసాధ్యమైనది దేవునికి సాధ్యము. దేవుడు దాన్ని 120 డిగ్రీస్లో తిప్పేయగలడు, 180 డిగ్రీస్లో. మనం అనుకుంటాం ఇది ఎలాగో సాధ్యం అని. చూశారు కదా, ఇక్కడ 3 క్వశ్చన్లు మీ మధ్య ఉంచాను. ఆ విధంగా నేనుండగా వేరొక యూదుల రాజు అనేసి ఓ రాజు, హేరోదు రాజు ఓ ఎగిరాడు. ఇక్కడ ఈ విషయాలన్నీ మీరు చూస్తే క్రిస్మస్ 25వ తారీఖున, డిసెంబర్ 25వ తారీఖున ఎలా వచ్చిందని చూస్తే ఇక్కడ మీకు
జకర్యాకు యాజక వృత్తి చేయడానికి ఇచ్చిన ఆ షెడ్యూల్, ఆ టైము, ఎలిజబెత్కు 6వ మాసం ఆ టైము, మరియా ఎలిజబెత్ దగ్గర 9వ నెల వరకు ఉండే ఆ టైము, ఇవన్నీ సమీకరించి చూస్తే మరియ సుమారుగా మార్చి మాసంలో గర్భం ధరించిందని, ఆ తర్వాత మరి అక్కడున్న కాలజ్ఞానం ప్రకారంగా డిసెంబర్ 24వ తేదీన ఆమె మరి తన తొలిచూలు బిడ్డను కన్నదనేసి మరొక విషయం కూడా బైబిల్లో వ్రాయబడి ఉన్నది. ఆ సమయమున ఆమె ప్రసవ దినములు నిండెను గనుక, చాలా సార్లు డాక్టర్స్ డెలివరీ డేట్ మనకి ఇస్తూ ఉంటారు. అయితే ఆ డెలివరీ డేట్కి యాక్చువల్ డెలివరీ అయ్యే డేట్కి ఒక 10 డేస్ మధ్యలో కొద్దిగా క్వశ్చన్ ఉంటుంది. ఆ 10 డేస్ అయిపోతే కంప్లీట్గా ప్రసవ దినములు అయిపోయినట్టు అనమాట. కాబట్టి ఇప్పుడు 9 నెలలు నేను మోసి కన్నాను అని తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు, తల్లులు. అయితే ఇక్కడ 9 నెలలు అయిపోయినా సరే మరి ఇంకా ఒక 10 దినాలు ఎక్స్ట్రా ఉన్నప్పుడు, అప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక, కంప్లీటెడ్, ఇంకా 100% సిజేరియన్ అయినా చేయాలి, లేదా నార్మల్ డెలివరీ అయినా రావాలి. కాబట్టి ఆమె ప్రసవ దినములు నిండెను గనుక అన్నప్పుడు మీరు ఏ గైనకాలజిస్ట్ని కన్సల్ట్ చేసినా కరెక్ట్గా ఎంత డ్యూరేషన్ ఉంటుంది, ఆ పైన ఇంకెంత రోజులు ఉంటాయి అని చెక్ చేస్తే ఈ బైబిల్లో చెప్పిన విధంగా ఆ టైంకి ఆమె ప్రసవ దినాలు నిండినయి. ఇవన్నిటినీ సమీకరించి చూస్తే ఎవరైనా క్రీస్తు ఆ రోజే పుట్టాడా, ఇది ఎక్కడుంది, ఇవన్నీ చూస్తే వారికి మనం ఈ గ్రంథాలన్నిటి నుంచి పరిశీలించిన విషయాలు వారికి తెలియజేయవచ్చు. కానీ కొంతమంది మూర్ఖులు దానిని నమ్మరు, ఎందుకంటే వారికి నిరీక్షణ లేదు కాబట్టి. అటువంటి వారి కొరకు మనము ప్రార్థన చేయాలి. యేసు ప్రభు మనల్ని విమోచించడానికి ఈ లోకంలోకి వచ్చాడు కాబట్టి ఆయన పుట్టుకను మనము ఒక పండుగగా మనము చేయవలసిన వారమే ఉన్నాము. అంతేగాని బైబిల్లో క్రిస్మస్ చేయండి, ఈ విధంగా చేయండి అని ఎక్కడ వ్రాసలేదు. బైబిల్లో వ్రాసున్నది నలుగురు దూతల గురించి. అందులో 2 మంచి దూతలు, ఒకరు మిఖాయేలు, రెండవ వారు గాబ్రియేలు. ఈ 2 దూతల ద్వారా ఎప్పుడు చక్కటి సందేశాన్ని మరి దేవుడు మానవాళికి పంపిస్తా ఉన్నాడు. కాబట్టి మనం ఈ సమయంలో క్రీస్తు రానై ఉన్నాడు. మన ప్రార్థన, అక్కడ జకర్యా నీ ప్రార్థన వినబడింది అనేసి ఏ విధంగా చెప్పాడో, మనము ప్రార్థించుచున్నట్టుగా మన ప్రార్థన విని దేవుడు మనలను దర్శించు సమయం కాబట్టి మనమందరము మన అన్ని అవసరతల నిమిత్తమై దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. దేవుడు మనలను గుర్తు చేసుకొని, ఎవరినైతే మర్చిపోతారో వారినందరినీ గుర్తు చేసుకుంటారు. అందుకని క్రిస్మస్ కాలంలో ఆ సంవత్సరం అంతట్లో మనం ఎవరిని మర్చిపోయినా వారిని గుర్తు చేసుకుని వారిని దర్శించి వారికి బహుమతులు ఇస్తూ ఉంటాం. ఎందుకంటే దేవుడు జకర్యాను ఏ విధంగా గుర్తు చేసుకున్నాడో నిన్ను నన్ను కూడా గుర్తు చేసుకుని మన ప్రార్థన విని ఆలకించి మనకు జవాబు అనుగ్రహించిన అన్నాడు. అటువంటి జవాబుల్ని మనము ప్రార్థన ద్వారా పొందుకుంటానికి దేవుడు తన కృపను దయచేయునుగాక. ఆమెన్. ఒక్క నిమిషం. మనమందరం ఆ విధమైన నిరీక్షణ కలిగి దేవుని సన్నిధిలో మనం వేచి ఉన్నట్లయితే మరి దేవుడు తప్పక మనందరి ప్రార్థనలకు జవాబును అనుగ్రహించటానికి